హాయ్ ఫ్రెండ్స్, ఇందాకే సినిమా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అంత గొప్పగా ఏం లేదు భయ, అంత ఎక్సైటింగ్ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మేజర్ పాయింట్స్ హీరో రామ్ పోతినేని మాత్రం సూపర్ ఎనర్జెటిక్. అండ్ స్టార్టింగ్లో అతను ఎంట్రీ ఏదైతే ఉందో మళ్ళీ ఈ తెలుగు సినిమాలు ఇక మారవా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి డెఫినెట్గా, ఎందుకంటే హీరో మధ్య ఉండే లవ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా క్యూట్గా అనిపిస్తాయి, మెమొరబుల్గా అనిపిస్తాయి. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే సూపర్ సాంగ్స్. అండ్ ఉంటే చాలా సాంగ్ అవ్వచ్చు, ఆ సాంగ్స్ మాత్రం నిజంగా క్రేజీ అనిపించింది. చాలా అంటే ఇప్పుడు నార్మల్ లవ్ స్టోరీ లాగానే అనిపిస్తుంది. అండ్ ఒక ఫ్యాన్ బేస్ సినిమా తీసుకున్నారు కానీ దాని గురించి ఓన్లీ ఫస్ట్ హాఫ్లోనే చర్చించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ ప్లాట్ అనేది దిగిపోతుంది. అంటే ఊరు సమస్యలు, అతని సమస్యలు అన్నట్టుగా ఏదో చేసిరు కానీ అంత వర్కౌట్ అయినట్టు అయితే అనిపించలే. సెకండ్ హాఫ్ అయితే డెడ్లీ బోర్, బట్ స్టార్టింగ్ అయితే సూపర్ అనిపిస్తుంది. అది మాత్రం పక్క. అండ్ చెప్తే మాత్రం చూస్తే మాత్రం బెటర్, ఓన్లీ వన్ టైం వాచబుల్ అని చెప్పచ్చు. అండ్ ఉపేంద్ర గారి రోల్కి వచ్చేసరికి ఆయన ఏదో పెద్ద గొప్ప రోల్ చేసినామో అని అనుకున్నా కానీ మనకి ఎక్స్ట్రాడినరీ రోల్ అయితే ఏం కాదు, చాలా డ్రాప్ ఉన్న ఇదే. బట్ స్టార్గా అతన్ని మన తెలుగు వాళ్ళు చాలా తక్కువనే ఇమాజిన్ చేసుకుంటారు అతని విషయానికి వచ్చేసరికి. బట్ ఇంకా వేరే తెలుగు హీరోని కనుక పెట్టుంటే బాగుండదని నా ఫీలింగ్. అది పెట్టాలని ఏం లేదు కానీ ఉపేంద్ర గారిని పెట్టడం వల్ల కొంచెం డీవియేషన్ అని అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రామే అందులో పెద్ద స్టార్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఏదో స్టార్ ఫ్యాన్గా అతను చేసినప్పటికి కూడా అలా ఓవరాల్గా మీకు నచ్చలేదు సినిమా అంటే మాత్రం నాకైతే అంత నచ్చలేదు, యావరేజ్ అనే చెప్పొచ్చు, అంత మించి ఏం కాదు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసుకోకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది. థ్యాంక్ యూ.